హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లిస్ట్లో ఫస్ట్ మూవీ చావా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి చార్ట్ బస్టర్గా నిలిచింది. ముందు హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ చేశారు, ఇప్పుడు తెలుగు ఆడియో కూడా యాడ్ చేసి ఈ చావా మూవీని ఏప్రిల్ 11వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కోర్ట్ అనమాట. ఈ మూవీ కూడా అంతే, అతి చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించిందనమాట. ఈ మూవీని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వల్లే క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా ఏంటో నెట్ఫ్లిక్స్ వల్లే క్లెయిమ్ చేసుకుంటారు. మరి ముందుగా గెస్ట్ చేస్తారు ఏంటో సినిమా హిట్ అయిద్దని. ఈ మూవీ కూడా ప్రజెంట్ మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దిల్ రూబా అనమాట. ఈ మూవీని ఆహావాల్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ రావడం అయితే జరిగింది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అంటూ ఎక్కడా జరగలేదు. ఈ మూవీ మనకి ఏప్రిల్ 18వ తేదీన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే ఇది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లాగౌట్ అనమాట. ఈ మూవీని జీ5 తీసుకొస్తున్నారు. ఇది జీ5 ఒరిజినల్ ఫిల్ము. లిస్ట్లో నెక్స్ట్ సినిమా వెండి పట్టీలు. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఇది ఒక రీసెంట్గా తీసుకొస్తున్నారు ఈటీవీ విన్ వాళ్ళు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళ డైరెక్ట్ ఫిల్మ్, ఇది డైరెక్ట్గా ఓటీటీకి వస్తున్న ఫిల్ము. ఈ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈటీవీ విన్లోకి అవైలబుల్గా రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సికిందర్. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా రీసెంట్గానే థియేటర్లో లాంచ్ అయ్యి గట్టిగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. మేలో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మలయాళం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఫిల్ము L2 ఎంప్రాన్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మల్టిపుల్ ఆడియోతో సహా క్లెయిమ్ చేస్తుంది. తెలుగు ఆడియోని కూడా యాడ్ చేసుకుని ఏప్రిల్ 24వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్తగా ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారన్నమాట. మరొక న్యూ మూవీ ఈటీవీ విన్ వాళ్ళది. ఇది ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈ కొత్తగా సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శబ్దం అనమాట. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన ఫిల్ము. అండ్ నేనైతే అండర్ రేటెడ్ ఫిల్మ్ అని చెప్తాను అనమాట. అంత చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి అండ్ థియేటర్ నుంచి అవుట్ కూడా అయిపోయిందనమాట. ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఏప్రిల్ 2nd వీక్ నుంచి మనకి స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఎనీ టైం అన్ఎక్స్పెక్టెడ్గా, డేట్ ఏవితే మెన్షన్ చేయలేము. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వీరా ధీరా శూరా పార్ట్ 2. సో పార్ట్ 1 అయితే రాలేదు, డైరెక్ట్గా పార్ట్ 2 అనేది రిలీజ్ చేశారనమాట థియేటర్లో. సో కొంచెం ట్రెండీగా చేద్దామని. హైప్ అయితే లేకపోవడం వల్ల, ప్రమోషన్స్ లేకపోవడం వల్ల కానీ సినిమా అయితే పెద్దగా రీచ్ రాలేదు. బట్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు ఓటీటీ క్లెయిమ్ చేసిన విషయాలు అయితే జరుగుతున్నాయి అని ఒక రూమర్ అయితే ఉంది, కానీ అఫీషియల్ అయితే రాలేదు. ఏదైనప్పటికీ కూడా ఏప్రిల్ నెలలో ఈ మూవీ ఖచ్చితంగా ఓటీటీకి రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మ్యాడ్ స్క్వేర్ 2 అనమాట. ఈ మూవీని రీసెంట్గానే థియేటర్లో లాంచ్ చేశారు. చాలా చిన్న బడ్జెట్తో వచ్చి చాలా పెద్ద సక్సెస్ అందుకుందనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని. ఏప్రిల్ 25th నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రాబిన్ హుడ్. నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మరో ఫ్లాప్ అయిన ఫిల్మ్ అనే ఈ రాబిన్ హుడ్. జీ5 క్లెయిమ్ చేసిన ఈ సినిమాని ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ లాస్ట్ మంత్లో అయితే రిలీజ్ అయితే చేయబోతారనమాట. ఎందుకంటే థియేటర్కల్ రన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ ఇంతవరకు కూడా సినిమా పైన ఎలాంటి అప్డేట్స్ లేవు ఓటీటీ గురించి. మ్యాక్సిమం మనకి మంత్ ఎండ్లో వచ్చేస్తాయి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జాక్ అనమాట. సిద్ధు జొన్నలగడ్డ గారు మెయిన్గా యాక్ట్ చేసి సరికొత్త జోనర్లో వచ్చారు. సో ఆయన జోనర్ అయితే అస్సలే సెట్ కాల అండ్ క్రింజీగా ఉంటుంది మూవీ అంతా కూడా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రజెంట్ అట్ సేమ్ టైం మనకి ఇప్పుడు థియేటర్లో కూడా రన్ అవుతుంది. బట్ కొత్త సినిమాలు వస్తే ఖచ్చితంగా తీసేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. May 8 మనకి నెట్ఫ్లిక్స్లోకి అయితే రావచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి గుడ్ బ్యాడ్ అగ్లీ అనమాట. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ స్టాక్ని సొంతం అయితే చేసుకుంది. సూపర్ యాక్షన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మూవీలో. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. May 2nd వీక్ నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ థియేటర్లో ఉంది, వాచ్ చేయండి. లేదంటే కనుక మీరు May 2nd వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.